మ్యాక్స్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క మనస్పూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీ థెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్ నుండి మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో వాతావరణ మార్పుల వల్ల, రకరకాల కారణాల వల్ల విష జ్వరాలు, రకరకాల జ్వరాలు వస్తున్నాయి. నిన్న ఈరోజు పేపర్లో చూసినట్టయితే వందలాది మంది జ్వరపీడితులుగా మారుతున్నారు. అందులో మరీ ముఖ్యంగా చూస్తే డెంగ్యూ, చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ ఇలాంటి జ్వరాలు వస్తున్నాయి. సో చికెన్ గున్యా వస్తుంది. ఎలా వస్తుంది? చికెన్ గున్యా లక్షణాలు ఏంటి? వస్తే ఎలా వస్తుంది? మరి రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? వచ్చాక మరి ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి? ఇలాంటి విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా తెలుసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా. ముందుగా మనం రాకుండా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. ఇప్పుడు మరీ ముఖ్యంగా శీతాకాలం వచ్చేసింది. అలాగే ఇవి ఎక్కువగా దోమకాటు వల్ల వస్తుంది కనుక దోమకాటు, మస్కిటోస్ కాటు పడకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం. దానికి కాను డోర్ మ్యాషెస్ కానీ, విండో మ్యాషెస్, మస్కిటో మ్యాషెస్ పెట్టించడం చాలా మంచిది. అలాగే పడుకునేటటువంటి పడకి దోమతెర వేసుకున్నట్లయితే మరీ మంచిది. ఈ మధ్యకాలంలో చాలా రకాలుగా మస్క్లో రిఫ్లెంట్స్, ఫ్లూయిడ్స్ అలాంటివి చాలా వచ్చాయి. కానీ వాటి వల్ల కొంతమందికి వాటి వాసన వల్ల, స్మోక్ వల్ల రకరకాల అలర్జీస్, రకరకాల జబ్బులు వస్తున్నాయి. కాబట్టి న్యాచురల్గా చూసినట్లయితే మస్కిటో మెషెస్ పెట్టుకోవడం చాలా మంచిది అని తెలుస్తుంది. ఇతర జాగ్రత్తలు చూసినట్లయితే ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఆహారం తీసుకోవడం ఎంతైనా అవసరం. నిల్వ చేసిన ఆహారం ఉదయం ఫ్రిడ్జ్లో పెట్టుకొని సాయంత్రం తినడం, లేదా సాయంత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉదయం తినడం, ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. ఏ పూట కాపూటగా తయారు చేసుకుని ఆహారం తీసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే తీసుకోకూడని ఆహారం చూసినట్లయితే డీప్ ఫ్రైస్ కానీ, జంక్ ఫుడ్స్, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో లభించేటటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు పూర్తిగా మానివేయడం ఎంతైనా శ్రేయస్కరమనే చెప్పాలి. అయినప్పటికీ ఒకవేళ జ్వరం వచ్చినట్లయితే ఆ చికెన్ గున్యా అంటే ఎలా ఉంటుంది, దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని చూసినట్లయితే పైన దద్దుర్లు వచ్చి జ్వరం వచ్చేసి 102, 102 నుంచి 103, 104 వరకు వస్తుంది. అంతేకాకుండా విపరీతమైన తలనొప్పి, అన్ని రకాల జాయింట్ పెయిన్స్, మరీ ముఖ్యంగా అన్ని కీళ్ళలో నొప్పిగా ఉంటుంది. కీళ్ళు నొప్పి, తర్వాత ప్రతి జాయింట్ దగ్గరను వాపుగా ఉంటుంది, నడవలేని పరిస్థితి ఉంటుంది, కూలపడిపోతుంటారు. ఇది ప్రధాన లక్షణాలుగా అగుపిస్తాయి చికెన్ గున్యా ఫీవర్లో. మరి ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తే మంచిది? జ్వరం ఎప్పుడైతే వస్తుందో అలాంటి పరిస్థితుల్లో జ్వర తీవ్రత తగ్గడానికి ఇంట్లోనే నీళ్ళు తడిపినటువంటి గుడ్డతో ఒళ్ళంతా తడపడం, తోడవడం ఒక ప్రథమ చికిత్స. ఆ విధంగా తడపడం వల్ల జ్వరం పెరిగే అవకాశం ఉండదు, త్వరగా తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా చేస్తూనే మాలాంటి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించడం ఎంతైనా మంచిది. అంతేకాని జ్వరం వచ్చిందని చెప్పేసేసి జ్వరం తగ్గడానికి అవసరం ఉన్నటువంటి మాత్రలు ఏ పరిస్థితుల్లోనూ వేసుకోకూడదు. మీకు మీరుగా సొంత వైద్యం చేసుకోకూడదు. మెడికల్ షాప్కి వెళ్ళి ఏ పారాసిటమాల్, జ్వరం తగ్గడానికి ఉపయోగించేటటువంటి మాత్రలు వేసుకోకూడదు. ఆ మాత్రలు మోతాదు దాటిన పరిస్థితుల్లో, లేదా సరైన మోతాదు ఉండకపోవడం వల్ల శరీరానికి సరిపడక మందులు వికటించే ప్రమాదం ఉంది. దానివల్ల అత్యంత ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో హార్ట్ అరెస్ట్, గుండె జబ్బులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి జ్వరాలు వచ్చినప్పుడు జ్వరం గోళీలు వేసుకోకండి, సొంత వైద్యం అస్సలు చేసుకోకండి. తప్పనిసరిగా మాలాంటి ఆయుర్వేద వైద్య నిపుణులు సంప్రదించినట్లయితే సరైనటువంటి వైద్య చికిత్సా పద్ధతులు చెప్పబడతాయి. దానికి కానీ ఇక్కడ చూడండి, చికెన్ గున్యాకు తగ్గించేటటువంటి క్యాప్సూల్స్. ఇవి జ్వరం తగ్గడానికి చాలా బాగా పనిచేస్తాయి. ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర
భోజనానంతరం వేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకున్నటువంటి చికెన్ గున్యా లాంటి జ్వరం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇందాక చెప్పినట్టు ఈ పద్ధతులన్నీ పాటిస్తూ సక్రమంగా ఔషధ సేవనం చేసినట్లయితే తప్పనిసరిగా మీకున్నటువంటి ఈ జ్వరం తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను. సెలవు.